హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ అండ్ లైఫ్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యూ టైప్స్ ఆఫ్ ఫిల్టరింగ్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో కూడా మనం ఇంకో టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ అంటే థర్డ్ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ అనేది మనం చెక్ చేసుకుందాం. దాన్నే డేట్ ఫిల్టర్ అంటారు. సో డేట్ అనేది మనకు ఆబ్వియస్లీ మనకు తెలిసిన ఫ్యాక్టరే. సో ఆ ఫ్యాక్టర్ని యూస్ చేసుకుని మనం ఈరోజు ట్యాబ్లూలో డేట్ ఫిల్టరింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాం. సో యాజ్ యూజువల్ మనం శాంపుల్ సూపర్ స్టోర్ అనే డేటా సెట్ని మనం అప్లోడ్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. శాంపుల్ సూపర్ స్టోర్ అనేది ఉంది కదా, దాన్ని అప్లోడ్ చేసుకుందాం. శాంపుల్ సూపర్ స్టోర్ మీద క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అయింది లైక్ దిస్ క్యాన్వాస్. సో మనకి షీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ ఆర్డర్స్. సో మన ఆర్డర్స్ అనేది యూస్ చేస్తాం కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఇక్కడ క్యాన్వాస్లోకి తెచ్చుకుందాం డేటాని. సో ఒకసారి నేను బ్యాక్ చేస్తాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయక్కర్లేదు, డబుల్ క్లిక్ చేసినా సరే ఓపెన్ అవుతుంది. ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కాల, డబుల్ క్లిక్ చేసినా వర్క్ అవుతుంది. సో ఆర్డర్స్ అనే ఒక షీట్ని నేను చూస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ షీట్ 1లోకి వెళ్ళిపోదాం. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి బై డిఫాల్ట్ షీట్ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ డేట్ ఫిల్టర్ అని పెట్టుకుందాం. జస్ట్ ఒక నేమ్ ఇక్కడ మార్చంగానే ఇక్కడ కూడా మారిపోయింది. సో ఇలాగా మనకి ఎడిటింగ్స్ అనేది ఇలా శాంపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మన స్టాండర్డ్ వ్యూ నుంచి ఎంటైర్ వ్యూ ఫిల్టరింగ్ అనేది వ్యూ అనేది మనం తర్వాత పెట్టుకుందాము. సో యాజ్ యూజువల్ మనకు అర్థం కావడం కోసం సబ్ కేటగిరీనే చూస్ చేసుకుందాం. సబ్ కేటగిరీని బేస్ చేసుకుని మనం చూస్ చేసుకుందాము. అండ్ సేల్స్. సో సేల్స్ అనేది ఎలా ఉన్నాయి. సో ఇలాగ సేల్స్ అనేది ఇలా డిఫర్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. సో లేబుల్లోకి తీసుకొస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుందాము. మనకి డిసెండింగ్ ఆర్డర్ యొక్క థింగ్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఫ్రమ్ గ్రేటర్ దాన్ టు లెస్ దాన్ ఇలాగ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కావాల్సింది డేట్, అంటే ఒక డేట్ అండ్ టైం ఉన్న థింగ్ని మనకు కావాలి. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఆర్డర్ డేట్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడెక్కడా పెట్టక్కర్లేదు, రోస్ అండ్ కాలమ్స్లో ఏం పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఇక్కడ ఫిల్టర్లో ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఫిల్టర్కి ఇచ్చేసుకొని సో ఒక స్పెసిఫిక్ ఇయర్ని కానీ ఒక స్పెసిఫిక్ థింగ్ని కానీ మనం బేస్ చేసుకొని లైక్ ఇయర్ థింగ్ అంటే ఇంకేం లేదు, క్వార్టర్స్ కానీ మంత్స్ కానీ డేస్ కానీ బేస్ చేసుకొని మనం ఫిల్టర్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేద్దాం చూద్దాం. సో ఇక్కడ డేటా మాడిఫై చేస్తుంది కొద్దీ బ్యాక్గ్రౌండ్లో మనకి డేటా మారుతూ ఉంటుంది. సో అది ఎలా పర్ఫామ్ అవుతుందో చూద్దాం. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇయర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయొచ్చు, అదర్వైజ్ డబల్ క్లిక్ ఆన్ ఇయర్స్. సో ఇయర్ అని క్లిక్ చేసిన తర్వాత నేను ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇయర్సే తీసుకుందాం అనుకున్నా. 2014 కానీ 2015 ఈ రెండు చూస్ చేసుకుందాం అనుకున్నా. 16, 17 వద్దనుకుంటున్నా. సో ఆ రెండింటిని చూస్ చేసుకుని నేను అప్లై క్లిక్ చేస్తే సో ఆ 2 ఇయర్స్లో మనకి ఈ సబ్ కేటగిరీస్ యొక్క డేటా అనేది మారిపోతుంది. సో ఆబ్వియస్లీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా మారిపోతుంది అనమాట. సో మీరు Ctrl+Z కొట్టండి, బ్యాక్కి వెళ్తారు. అదర్వైజ్ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, బ్యాక్ ఆప్షన్, అండో ఆప్షన్, Ctrl+Z అలా అదైనా కొట్టుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ దట్ ఆర్డర్ డేట్ ఇంటూ ఫిల్టర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మంత్ వైజ్గా చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. డబల్ క్లిక్ ఆన్ మంత్స్. సో నేను ఏం చేస్తానంటే ఈ సేల్స్ అనేది ఈ సబ్ కేటగిరీస్లో ఈ ఫస్ట్ 4 మంత్స్లో ఎంత ఉందో చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ఫస్ట్ 4 మంత్సే సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఆబ్వియస్లీ ఇక్కడ మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఆర్డర్ డేట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని నేను మంత్స్ బేస్ చేసుకుని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నా. సో మంత్ మీద డబుల్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి మంత్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ మంత్స్ లిస్ట్లో నేను ఫస్ట్ 4 మంత్స్ని చూస్ చేసుకుని ఈ ఫస్ట్ 4 మంత్స్లో నాకు ఇక్కడ ఈ సబ్ కేటగిరీస్ యొక్క సేల్స్ అనేది గెట్ చేసుకోవాలనుకుంటున్నాను ఓన్లీ ఫర్ దిస్ ఫస్ట్ 4 మంత్స్. సో ఆ 4 మంత్స్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. సో ఫస్ట్ 4 మంత్స్కి సంబంధించిన సబ్ కేటగిరీస్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు పర్ఫామ్ ఫస్ట్ టైప్ ఆఫ్ డేట్ ఫిల్టర్. సెకండ్ టైప్ కూడా ఉంది. ఏంటి అంటే షీట్ 2 అనేది క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్చుకోండి డేట్ ఫిల్టర్ అని చెప్పేసి.
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి డేట్ ఫిల్టర్ 2 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఆల్రెడీ ఒక షీట్ ఉంది కాబట్టి డేట్ ఫిల్టర్ 2 అని ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాజ్ యూజువల్ సబ్ కేటగిరీని దీంట్లోకి మూవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సేల్స్ అనే దాన్ని పైకి మూవ్ చేస్తున్నాను, లేకపోతే ఇలాగైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రజెంట్ సేల్స్ని ఫస్ట్ రిమూవ్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ డేట్ని ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో సబ్ కేటగిరీ అనేది నేను పైన ఇలా ఇస్తాను, లేకపోతే కిందకైనా ఇలా మూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో బేసికల్గా సబ్ కేటగిరీ అంటే మనకి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం ఒక కేటగిరీనే తీసుకుందాం. సో మనకు కొద్దిగా తక్కువగా అయిపోతుంది కాబట్టి రిమూవ్ సబ్ కేటగిరీ. మనకి ఇయర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కేటగిరీని మూవ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, 4 ఇయర్స్ ఉన్నాయి. సో కేటగిరీని పైకి మూవ్ చేసుకోండి, మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. సో మనం ఇలా ఏదైనా సరే మూవ్ చేసుకోవచ్చు, పైకి కిందకి ఏదైనా మూవ్ చేసుకోవచ్చు. సో నేను ఇయర్స్ ఏం చేస్తాను, ఇయర్స్ని వచ్చేసరికి పైన మెన్షన్ చేస్తాను. సో కేటగిరీ వచ్చేసరికి ఇలా మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ డేటాని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేయాలి కాబట్టి సేల్స్ తీసుకురండి ఇలాగా. సో నౌ ఈ ఫిల్టరింగ్ అనేది మనం ఇక్కడి నుంచి పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక చేసిన ఫిల్టరింగ్ వేరు, ఇప్పుడు చేసే ఫిల్టరింగ్ వేరు. సో ఈ ఫిల్టర్లో వచ్చేసరికి ఏంటంటే వీ కెన్ ఎక్స్పాండ్ ఇయర్ ఫ్రమ్ ఇయర్ టు క్వార్టర్ టు మంత్ టు డే. సో డే వైజ్గా కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో మళ్ళీ కొలాప్స్ చేయాలంటే మైనస్ సింబల్ క్లిక్ చేయండి. సో మైనస్. సో నాకు ఇప్పుడు కావాల్సిందంతా ఓన్లీ ఇయర్ బేస్డే, నాకు ఇంకేం అక్కర్లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆర్డర్ డేట్ని ఫిల్టర్లోకి మూవ్ చేయండి. ఇదే ఆర్డర్ డేట్ని ఫిల్టర్లో మూవ్ చేస్తున్నాను. సో ఇయర్స్ని చూస్ చేసుకోండి. సో 4 ఇయర్స్ బై డిఫాల్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి 4 ఇయర్స్ బై డిఫాల్ట్ మనం యూస్ చేసుకుంటున్నాము. సో లాస్ట్ రెండింటిని మనం తీసేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఓన్లీ ఏవైతే చూస్ చేసుకున్నామో వాటి వరకే మనకి డేటా అనేది వస్తుంది. సో బ్యాక్ క్లిక్ చేయండి, మళ్ళీ ఆర్డర్ డేట్నే ఫిల్టర్లోకి మూవ్ చేయండి. మంత్స్ బేస్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్. సో ఫస్ట్ 4 మంత్స్ని చూస్ చేసుకుని ఓకే కొట్టండి. సో ఆ 4 ఇయర్స్లో ఫస్ట్ 4 మంత్స్లో ఉన్న ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ అండ్ టెక్నాలజీ, దట్ మీన్స్ 3 కేటగిరీస్ యొక్క సేల్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఎడిట్ ఫిల్టర్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న డౌన్ యారో ఉంది కదా, ఆ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఫిల్టర్ అని వస్తుంది. సో ఎడిట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి అప్లై చేస్తే ప్రీవియస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, కండిషనల్ ఫార్మాటింగ్ ఏం లేదు. కండిషనల్ ఫార్మాటింగ్ లాస్ట్ టైం మనం ఆల్రెడీ చూసాము. కండిషనల్ ఫిల్టరింగ్ అంటాం కదా, కండిషనల్ ఫిల్టరింగ్. సో మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ డేట్, సో కౌంట్ కానీ మినిమం కానీ మ్యాక్సిమం కానీ, సో లైక్ దట్ ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చి 198 సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ ఇస్తున్నాను, ఎందుకంటే డేటా అనేది లేదు కాబట్టి, స్పెసిఫిక్గా ఒక కస్టమ్ డేటా అనేది లేదు కాబట్టి అలా చూపించింది ఎర్రర్గా. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. సో కౌంట్, మినిమమ్, సో ఓకే డేట్ ఇలా మెన్షన్ అయింది. సో ఇలా మినిమం మ్యాక్సిమమ్ ఇలా లోడ్ చేసుకుంటే లోడ్ అవుతుంది. మినిమం మ్యాక్సిమం ఇలా చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈస్ టుడేస్ డేట్ 18th September 2022. So the data which is available is only 2014, 2015, 2016 and 2017 data. So we can use that one. సో మ్యాక్సిమం మినిమం వాల్యూ మెన్షన్ చేసుకుని మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. సో టాప్ బాటమ్ ఇవి కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ ఫిల్టరింగ్స్లో చూసాం కాబట్టి దోస్ ఆర్ ఆల్సో కెన్ బి యూస్డ్ హియర్. సో మనం ఈ ప్రొసీజర్ని యూస్ చేసి ఫిల్టరింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది మనకి డేట్ ఫిల్టరింగ్ మెకానిజంలో ఉన్నాయి. సో వన్ ఈజ్ డైరెక్ట్లీ యూజింగ్ ద మ్యాప్, ఏదైనా ఒక చార్ట్ క్రియేట్ చేసి ఆ చార్ట్ని బేస్ చేసుకుని మనం ఫిల్టరింగ్ పర్ఫామ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్నే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ డేట్ ఫిల్టర్స్ అవైలబుల్ ఇన్ Tableau. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.
So if you have any other queries regarding any other technologies, you can also mention in this వీడియో కామెంట్ సెక్షన్ ఆర్ ఎనీ అదర్ వీడియో కామెంట్ సెక్షన్. నేను వాటి మీద కూడా వీడియోస్ అనేది డిజైన్ చేస్తాను. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.